గగన్ ఒప్పుకున్నట్టుగా భూమి గగన్తో కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈలోపు పార్టీ కోసం అని చెప్పేసి సూర్య అక్కడికి వస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా స్టేజ్ మీద గగన్ని భూమిని ఇద్దరిని చూసి షాక్ అయిపోతాడు. ఆ భూమి అన్నట్టుగానే గగన్ బ్రతుకున్నాడా? ఎలాగైనా సరే ఈ భూమిని ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతా అని చెప్పేసి వెంటనే ఫోన్ పెట్టి వీడియో తీస్తూ ఉంటాడు. స్టేజ్ మీద ఇద్దరు కలిసి సూపర్గా పార్టిసిపేట్ చేస్తుండగా ఆ టైంలో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక వెంటనే అపూర్వ ఆ వీడియోను పంపించిన తర్వాత ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. వెంటనే హాల్లోకి వచ్చి నక్షత్ర టీవీ చూస్తుండగా టీవీ ఛానల్ వేరే చేంజ్ చేస్తుంది. ఆ సమయానికి శరత్చంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో ఏంటి ఘోరం అనే విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర హాల్లోకి వస్తాడు. ఆ టీవీని చూసేసరికి టీవీలో భూమి గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఈరోజు భూమి దెబ్బకి అది పాతాళంలో పోవాల్సింది. బావ కోపానికి అది ఎంత బెంబేలెక్కుతుందో ఈరోజు నేను కల్లారా చూడబోతున్నాను అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇదేంటి బావ ఇంత ఘోరంగా భూమి మన పరువు పోయేటట్టుగా అసలు గగన్ బ్రతికుండడం ఏంటి? అసలు నమ్మశక్యం కావట్లేదు, ఏమర్థం కావట్లేదు అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. అంటే భూమి చెప్పినట్టుగానే గగన్ బ్రతికున్నాడా? ఇప్పుడు గగన్తో డ్యాన్స్ చేస్తుందేంటి అనే విధంగా మనసులో శరత్చంద్ర అనుకుంటుండగా ఏంటి బావ చూసి కూడా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి అనే విధంగా అంటుండగా ఈలోపు సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఇక మీరు చూశారు కదా మేడం, చూశాను. ఆ గగన్ గాడు బ్రతికే ఉన్నాడు. అంటే వాడు ఆ రోజు చనిపోలేదు. ఆ రూపంతో ఈరోజు బ్రతికే ఉన్నాడు. వాడు నిజంగానే గగన? నాకెందుకో గగన్ కాదనిపిస్తుంది. ఒకసారి వాడిని నేరుగా కలిస్తే గగన ఇక వాని రూపంలో ఉన్న వేరే వాళ్ళనేది తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు వెళ్ళి కలవమంటారా? వద్దు, వాడు గగన్ కాదని నాకు అర్థమవుతుంది. రేపు మన ఇద్దరం వెళ్ళి వాణ్ణి కలుసుకుందాం, వాణ్ణి జాతకమైందో తెలుసుకుందాం అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.